హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు 'రసన' అనే చారిత్రాత్మక నవల విన్నారు కదండీ! అది మన శ్రోతలకి పెద్దగా నచ్చలేనట్టుంది. అందుకోసం మీ అందరికీ వీఎస్‌పి తెన్నేటి గారు రచించిన 'సౌదామిని' అనే హారర్ ఫ్యాంటసీ నవల తీసుకొచ్చాను. మరి ఈ నవల ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం రండి మరి. 'సౌదామిని' ప్రారంభానికి నాంది. శ్రీ భువనేశ్వరి కన్‌స్ట్రక్షన్స్. ఆ పసుపచ్చని అక్షరాలు నీలం రంగు బోర్డు మీద మిలమిలా మెరుస్తున్నాయి. ఆ బోర్డు ఈ మధ్యనే వెలిసిందక్కడ. ఆ చుట్టుపక్కలెక్కడ ఇంకా కన్‌స్ట్రక్షన్స్ ఏమీ మొదలు కాలేదు. దూరంగా దాదాపు 2.5, 3 కిలోమీటర్ల దూరంలో కాస్త ఎత్తైన ప్రదేశంతో ఉన్న ఒకే ఒక్క బంగళా తప్ప. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్ళు, రప్పలు అక్కడంతా ఇష్టం వచ్చినట్లు పెరుగున్నాయి. మరికొంత దూరంలో ఓ మోడువారిన చింత చెట్టు, దానికి ఆనుకునున్న ఓ పెద్ద కొండరాయి. ఆ చెట్టు వెనకగా అన్నీ రాళ్ళు, గుట్టలు. దూరంగా కనిపిస్తోన్న ఆ ఒకే ఒక్క బంగళా వెనుక చాలా పెద్ద కథుంది. దాదాపు 12, 13 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కావడంతో పాడుబడిన మేడలా ఉంది. సంరక్షణ కరువైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతే, చుట్టూతా పటిష్టంగా నిర్మించిన బూడిద రంగు ప్రహరీ గోడ, కాటుక నలుపుతో కొట్టొచ్చినట్లు కనిపించే పెద్ద ఇనప గేటు, ఆ మధ్యలో వెలిసిపోయిన తెల్లదనంతో పాలిపోయినట్లున్న గోడలతో, గోధుమ రంగు కిటికీలు, తలుపులతో శ్మశాన నిశ్శబ్దాన్ని జీర్ణం చేసుకున్న యోగిలా ఆ ఏకాంత భవనం. ఆ ఇంటి యజమాని భైరవయ్య ఇప్పుడు బ్రతికిలేడు. నెల రోజుల క్రితం వరకు ఆ ఇంట్లో ఎవరూ లేరు. భైరవయ్య కూడా ఆ ఇంట్లో 24 రోజులే ఉన్నారు. గృహప్రవేశం రోజున హాజరైన బంధుమిత్రులందరికీ భైరవయ్య గారు మరపురాని అతిథి సత్కారాలు చేశారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తండ్రిని కూర్చున్న చోట నుండి కదలనివ్వకుండా ఆయన కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు గృహప్రవేశ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారని అందరూ అనుకున్నారు. ఆ మేడ భైరవయ్య గారి కలల పంట. భార్య బ్రతికుండగా సొంతిల్లు కట్టుకోవాలనే ఆశ నెరవేరలేదని ఆమె జ్ఞాపకార్థం ఆ భవనానికి సౌదామిని అని నామకరణం చేసుకున్నారు. కానీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన 7వ రోజు నుంచి ఆ ఇంటిల్లపాదిని భయభ్రాంతుల్లో ముంచెత్తే సంఘటనలు జరగడం, ఆ దిగ్భ్రమలోంచి వాళ్ళు తేరుకోకముందే, వాటి గురించి విశ్లేషించి నిజానిజాల్ని తెలుసుకోవాలని అనుకోకముందే అంతా అయిపోయింది. సౌదామిని గుండెల్లో శ్మశాన నిశ్శబ్దమే మిగిలింది. గృహప్రవేశం జరిగిన వారం రోజులకి భైరవయ్య గారికి గుండెపోటు రావడంతో మొదలు. తెలిసిన డాక్టరొచ్చి వైద్యం చేసి ఈసారి గుండెపోటొస్తే ప్రాణానికే ముప్పు అని హెచ్చరించాడు. భైరవయ్య గారి 2 కొడుకులు సింహాచలం, తిరుపతయ్య ఎంతో కలవరపడిపోయారు. పెద్ద కోడలు సరోజ, రెండో కోడలు సుశీల, పెద్ద కూతురు కళ్యాణి, రెండో కూతురు మందాకిని ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ 3వ రోజే అనూహ్యమైన దారుణం జరిగిపోయింది. సరోజ కూరగాయలు తరుగుతోంది వంటగదిలో. సుశీల కాఫీ కలుపుతోంది ఓవైపు. ఆ ఇద్దరికీ ఓ పత్రికలోని వారఫలాలు చదివి వినిపిస్తోంది వాళ్ళ చిన్నాడబడుచు మందాకిని. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా హఠాత్తుగా భయంకరమైన విస్ఫోటనంతో బద్దలైంది గ్యాస్ స్టవ్. భొగ్గుమంటూ మంటలు నాల్కలు చాచి ఆ ముగ్గురిని రెప్పపాట్లో కబళించాయి. ముగ్గురి మరణం ఏకకాలంలో సంభవించింది. ఆ వార్త విన్న భైరవయ్య గారికి రెండోసారి గుండెపోటొచ్చింది. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన మరణించలేదు. 2 రోజుల్లోనే కోలుకున్నారు. కట్టుకున్న భార్యలు పోయారన్న దుఃఖాన్ని వెళ్ళగక్కితే తండ్రి కూడా దక్కకుండా పోతాడనే భయంతో గరళాన్ని మింగిన జంట శివుల్లా మౌనంగా ఉండిపోయారు సింహాచలం, తిరుపతయ్య. అయినా జరగవలసిన అనర్థాలు జరగకుండా ఆగలేదు. బ్యాంకు నుంచి ఇంటికొస్తున్న భైరవయ్య పెద్ద కొడుకు సింహాచలం తన స్కూటర్ని ఒక లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే నెత్తుటి మడుగులో గిలగిలా తన్నుకుని చచ్చిపోయాడు. ఆ వార్త విన్న భైరవయ్యకి ఈసారి గుండెపోటు రాలేదు. పక్షవాతం వచ్చి కుడికాలు, కుడి చెయ్యి పడిపోయాయి. మరో 4 రోజుల తర్వాత ఓ రాత్రి బందిపోట్లు ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా దోచుకుని పెద్దమ్మాయి కళ్యాణిని మానభంగం చేసి అడ్డుకోబోయిన చిన్న కొడుకు తిరుపతిని తలబద్దలు కొట్టి చంపేశారు. కళ్యాణి ఆ రాత్రి ఉరిపోసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలుసుకోవడానికి భైరవయ్య లేరు. ఆయన ఎప్పుడు అంతిమ శ్వాస వదిలేశారో ఎవరికీ సరిగ్గా తెలీదు. ఇదంతా సుమారు 12, 13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కావడంతో వీటిని కట్టుకథలని కొట్టిపారేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో గిట్టని వాళ్ళు
ఆ ఇల్లు అమ్ముడుపోకుండా ఉండాలనే కుతంత్రంతో ఈ కాకమ్మ కథలని ప్రచారం చేస్తుంటారని కొందరు అనుకున్నారు. శ్రీ భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ వారు త్వరలోనే ఆ బంగ్లాకి సమీపంలోనే ఎస్బీసీ కాలనీ నిర్మించబోతున్నారనే వార్త ప్రచారంలోకి రాగానే ఆ బంగ్లా కొనుక్కోవాలనే ప్రయత్నం ప్రారంభించారు కొంతమంది. కొన్ని రోజుల క్రితమే సౌదామిని అమ్ముడైపోయింది. అమ్మిందెవరో ఎవరికీ తెలీదు గాని శ్రీ భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ అధినేత కీర్తన్ ఇప్పుడు ఆ ఇంటి యజమాని. కొత్తగా పెళ్ళయింది. తన ముద్దుల భార్య కృష్ణవేణితో సహా ఆ ఇంట్లో ఉంటున్నాడు. నెల రోజుల క్రితమే వాళ్ళు ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు. అది ఈ కథ ప్రారంభానికి ముందు కథ. ప్రారంభం నవంబర్ 23. అర్ధరాత్రి దాటలేదింకా. చలి మామూలుగా కన్నా ఆ రోజు కాస్త ఎక్కువగా ఉంది. ఎక్కడో వాయుగుండం ఏర్పడిందేమో, ఒకటే ఈదురు గాలి. నిశీది కర్కశంగా ఒక నియంతలా రాజ్యమేలుతోంది. సౌదామినిలో నిశ్శబ్దం అలుముకునుంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేయడానికి గోడ గడియారం చేస్తున్న ప్రయత్నం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుంది. కృష్ణవేణికి నిద్ర పట్టడం లేదు. భయంకరమైన ఒంటరితనం. గదిలో వెలుగుతున్న బల్బు లో వోల్టేజ్ కారణంగా కొన ఊపిరితో కొట్టుకుంటున్నట్లు బిక్కుబిక్కుమంటోంది. మూసి ఉన్న తలుపుల మధ్యనున్న సందుల్లోంచి లోపలికి దూసుకురావాలని మొండి పట్టుదలతో గింజుకుంటున్న హోరుగాలి. ఆ బెడ్రూమ్ కానుకునున్న బాత్రూంలోంచి టప్ టప్ థ్రెడ్డింగ్ వదిలేపోయిన కుళాయి నుంచి బాల్చీలోకి పడుతున్న నీటి బొట్లు చప్పుడు. కీర్తన్ ఇంకా రాలేదు. ఎందుకు? తప్పకుండా వచ్చేస్తానని ప్రామిస్ చేసిన మనిషి ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇంట్లో ఎవరో ఉండరని, ఈ భయంకరమైన భవనంలో తను ఒక్కరితే బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తూ ఉంటుందని తెలిసి కూడా ఆయన రాకపోవడమేమిటి? ఏమైంది? మంచం మీద మెడ వరకు రగ్గు కప్పుకుని పడుకున్నా రెప్పవాల్చడానికి ధైర్యం చాలడం లేదు కృష్ణవేణికి. తన గుండె కొట్టుకుంటున్న సవడిలో కొంత వేగం పెరిగినట్లు తెలుస్తోంది. ఎంత ఆలోచించినా ఆయన ఆలస్యానికి కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు, అది కూడా ఎప్పుడో నెలకి 1-2 సార్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంటికి ఆలస్యంగా రావడం జరుగుతుంది. అదైనా 11 గంటల కన్నా ఆలస్యం కాదు. అమ్మ, నాన్న, చెల్లాయి, జయ ఆ ముందు రోజే విశాఖపట్నం వెళ్లారు అర్జెంటుగా బయలుదేరి. ఆ రోజు పొద్దున్నే పని మనిషి మున్నికి 10 రూపాయలిచ్చి సాయంత్రం పనిలోకి రావద్దు, సినిమాకు వెళ్ళు అని చెప్పాడు తన వైపు చిలిపిగా చూస్తూ. ఆయన ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే, ఏమండి తొందరగా వచ్చేయండి, ఒక్కదాన్నే ఉండాలంటే భయం అంది. నాకు అంతకన్నా భయం ఉంటుంది. ఈ ఏకాంత సమయంలో లంకంత ఈ కొంపలో ఇంతటి అందాల భార్యని ఒంటరిగా వదిలిపెట్టి ఆలస్యంగా ఇంటికొచ్చే మగాణ్ణి నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి పారేయచ్చు అంటూ గబుక్కున తనని దగ్గరకు తీసుకుని పాపిట్లో ముద్దు పెట్టుకుంటూ గొంతు తగ్గించి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటున్నామే. వేణి, వెండి పువ్వులు పొదిగిన స్కై బ్లూ చీర కట్టుకో. 5:30 కల్లా వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను. నా మనసంతా నీ మీదే ఉంటుంది. కానీ ఈరోజు కంపల్సరీగా ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్ళి తీరాలి. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకెంత భయంగా ఉంటుందో తెలుసా? ఏ క్షణంలో ఏ విచిత్రం జరుగుతుందో, ఏ దారుణం నీ కంటబడుతుందో, ఏ అనుకోని సంఘటన ఎదురవుతుందో అని. ఆ ఎర్రపెట్టె జ్ఞాపకం వస్తే చాలు నాకు గుండె జల్లుమంటుంది. సెంటిమెంట్స్ మీద, స్పిరిట్స్ మీద నమ్మకం లేని నాకు కూడా భయం కలుగుతుందంటే కారణం తెలుసా? కేవలం నీ మీద నాకున్న ప్రేమ. లవ్ ఈజ్ నథింగ్ దట్ కెన్ టర్న్ అవుట్ ఈవెన్ ఏ జీనియస్ ఇంటూ ఏ కవర్డ్. మీ ప్రేమే నాకు బలాన్ని, ధైర్యాన్నిస్తుందండి. వెళ్ళిరండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. చిరునవ్వుతో సాగనంపింది భర్తని. అప్పట్నుంచి రానేలేదు. 5:30 నుంచి చాలాసేపు గుమ్మంలోనే నిల్చుని కీర్తన్ వస్తాడని ఎదురుచూసింది కృష్ణవేణి. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్ళు, రప్పలు. ఓ పెద్ద కొండరాయి. దానిని ఆనుకునున్న ఓ మోడువారిన చింత చెట్టు. గుమ్మంలోంచి చూస్తే భావగర్భితమైన ఒక చక్కటి పెయింటింగ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ వెలుగురేఖలు అంతరించిపోతూ ఉంటే, నిశీది సన్నటి పరదా పొరుచుకుంటూ ఉంటే, ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో శాపవశాత్తు వెలిసిన శోకమందిరం లాంటి సౌదామినిలోంచి ఆ దృశ్యం భయం గొలిపేలా రూపాంతరం చెందుతోంది. వీధి తలుపులు మూసేసి కిటికీ దగ్గరకొచ్చి నిల్చుంది. కీర్తన్ మీద కోపం వస్తోంది. ఎంతకీ రాడేం? బాగా చీకటి ముసురుకుంది. ఒక్కసారిగా హోరుగాలి మొదలైంది. దుమ్ము, ధూళి కమ్ముకుపోయి బయటేమీ కనిపించడం లేదు. ఆ గాలి దుమారం మోసుకొచ్చిన చెత్త చెదారం లోపలికొస్తుంటే కిటికీ తలుపులు బిడాయించి చరచరా నడుచుకుంటూ వెళ్లి సోఫాలో చతికిలి పడింది. టీపై మీదున్న పత్రిక అందుకొని పేజీలు తిరగేసింది. మనసు లగ్నం కావడం లేదు దానిమీద. విసుగ్గా దాన్ని విసిరేసి వెనక్కి వాలింది కృష్ణవేణి. టంగ్ టంగ్.
గోడ గడియారం 7 గంటలు సూచిస్తూ మోగింది. ఆయనింకా రాలేదు. నగరానికి ఇంత దూరంగా, ఇంత భయంకరమైన వాతావరణంలో ఇల్లు తీసుకోవద్దని చెప్పినా వినలేదు కీర్తన్. డోంట్ బీ సిల్లీ వేణి. భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ మొదలైతే వర్కర్స్ అంతా ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకునుంటారు. రోజంతా అక్కడ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చూడ్డానికొచ్చేవాళ్ళు, బోల్డంత సందడుంటుంది. కన్స్ట్రక్షన్స్ పూర్తయిపోతే జంట నగరాల్లో ఇదో ముఖ్యమైన భాగం అయిపోతుంది. మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే డెవలప్ అవుతుంది. కోట్లు ఖరీదు చేసే ప్రాజెక్ట్ ఇది. కెన్ యూ ఇమాజిన్ మన స్టేటస్ అప్పుడు ఎలా ఉంటుందో అన్నాడు కీర్తన్. ఆ బంగ్లాని కొనడానికి అడ్వాన్సు చెల్లించిన రోజున. మీరు ఇంటికి రావడానికి ఆలస్యమైతే బాబోయ్ అందామె. పకపకా నవ్వాడు కీర్తన్. భయం అనేది బొత్తిగా తెలియని మొండి మనిషి. ఓకే డార్లింగ్, ఓ పని చేద్దాం. మీ అమ్మని, నాన్నని, చెల్లాయిని తీసుకొద్దాం. నీకు పూర్తిగా ధైర్యం వచ్చేంతవరకు వాళ్ళిక్కడే ఉంటారు. ఏమంటావ్ అన్నాడు. విశాఖపట్నంలో ఆమె అన్నయ్య పణిభూషణ్తో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల్ని, చెల్లాయిని ఒప్పించి తీసుకొచ్చాడు కీర్తన్. ఈ సమయంలో వాళ్ళుంటే ఇంత భయపడేది కాదు. కానీ ఫణిభూషణ్ టెలిగ్రామ్ ఇచ్చాడు. అతని భార్యకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరుగుతోంది. అదేదో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఏమో అన్నంత కంగారు అన్నయ్యకి. వదినకి జలుబు చేస్తే అన్నయ్యకి గుండె ఆగిపోతుంది. అంత ప్రేమ ఆవిడంటే. ఎంతైనా ప్రేమ వివాహం కదా. కృష్ణవేణికి నవ్వొచ్చింది అది గుర్తుకు రాగానే. అన్నయ్య ఎవరో క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించానని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినప్పుడు అమ్మ, నాన్న ఎంత గొడవ చేశారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. కులాలు, మతాలు, జాతికి పట్టిన జాడ్యమని వాదించే నాన్న తన కొడుకు మరో మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననగానే ఎలా మారిపోయాడో తలుచుకుంటే మతమౌఢ్యం ఎంత శక్తివంతమైందో అనిపించక మాందు. వదిన కుందనపు బొమ్మలా ఉంటుంది. పెళ్లికి ముందు బాబ్డ్ హెయిర్తో గౌన్లు వేసుకుని పరదేశీ బొమ్మలా ఉండే మేరీని ఇప్పుడు ఎవరైనా చూస్తే గుర్తుపట్టలేరు కూడా. జడ వేసుకుని, చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని హైందవ స్త్రీమూర్తిలా కనిపిస్తుంది. వాళ్ళకి 2 పిల్లలిప్పుడు, విజయ్, అజయ్. మొదటివాడు పుట్టగానే పంతాలు, పట్టింపులు అన్నీ హుష్కాకి. మనవణ్ణెత్తుకుని ముద్దులాడుతూ, వీడెవడనుకుంటున్నావే, ఆనందరావు గారి మనవడు, మన వంశోద్ధారకుడు అంటూ నాన్న మురిసిపోతూ ఉంటే అమ్మ మొహంలో కనిపించిన కాంతి అన్నయ్యకి, వదినకి ఎంత సంతృప్తి మిగిల్చింది. కృష్ణవేణి తనలో నవ్వుకుంటోంది అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ. 8 గంటలు కొడుతోంది గోడ గడియారం. సోఫాలోంచి లేచి కిటికీ దగ్గరకొచ్చి గాజు అద్దాల్లోంచి బయటకు చూసింది ఆతృతగా. చిమ్మ చీకటి. కీర్తన ఎందుకు రాలేదు? మేడ మీదకి దారి తీసిందామె. తన గదిలోకొచ్చి మంచం మీద వాలిపోయింది. అతనికి ఎంతో ఇష్టమని కాలీఫ్లవర్ గ్రీన్ పీస్తో కర్రీ, కొబ్బరికాయతో పెరుగు పచ్చడి చేసి తను కూడా ఏం తినకుండా కీర్తన కోసం ఎదురు చూస్తోంది. ఆకలి, నిద్ర ఇవేమీ ఆమె జోలికి రావడం లేదు. భయం, ఆందోళన, ఆతృత. 9 గంటలు, 9:30. ఇప్పుడు దుఃఖం. కీర్తన్ ఎందుకు రాలేదు ఇప్పటివరకు? కన్స్ట్రక్షన్ ప్లాన్ అప్రూవ్ కాలేదా? మంత్రిగారి రికమెండేషన్ ఉండగా కాకపోవడం ఇంపాసిబుల్ మరి. ఎక్కడికైనా అనుకోకుండా వెళ్లాల్సొచ్చిందా? ఏదైనా ప్రమాదం గాని? నో. ఆ ఎర్రపెట్టే జ్ఞాపకం వస్తే చాలు నాకు గుండె జల్లుమంటుంది. కీర్తన్ మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. భయం, గుండె వేగంగా కొట్టుకుంటోంది. అదే క్షణంలో ఏదో చప్పుడు వినిపించి ఉలిక్కిపడిందామె. ఎక్కడో కిటికీ రెక్క ధడేల్మని కొట్టుకున్న చప్పుడు. ఏ గది కిటికీ? ఆ చప్పుడు తర్వాత ఆ గదిలో నిశ్శబ్దం మరింత భయంకరంగా అనిపించసాగిందామెకు. ఆ నిశ్శబ్దాన్ని బెదిరిస్తున్నట్లు బాత్రూంలోంచి టప్ టప్ మని కుళాయిలోంచి బాల్చీలోకి పడుతున్న నీటి బాటిల్ చప్పుడు. 10, 10:30, 11, 11:30, 12 కాబోతుందిప్పుడు. ఇంకా 10 నిమిషాలుంది. కింద ఎక్కడో కంగుమని ఏదో కింద పడినట్లు చప్పుడయింది మళ్ళీ. ఒంటరితనంలో నిశ్శబ్దం కన్నా శబ్దమే భయంకరంగా ఉంటుందేమో. ఆమె నుదుటి మీద స్వేద బిందువులు. ఏంటా చప్పుడు? వంటగదిలోంచా? ఏదైనా ఎలకో, పిల్లో ఏ గ్లాసునో, గిన్నెనో కింద పడేసిందా? వెళ్ళి చూసి రావాలంటే భయం. మంచం మించి దిగాలంటేనే భయం. గుటక వెయ్యాలంటే భయం. ఇటు నుంచి అటు ఒత్తిగిల్లాలంటే భయం. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకెంత భయంగా ఉంటుందో తెలుసా? ఏ క్షణంలో ఏ విచిత్రం జరుగుతుందో, ఏ దారుణం నీ కంటపడుతుందో, ఏ అనుకోని సంఘటన ఎదురవుతుందో అని ఆ ఎర్రపెట్టె జ్ఞాపకం వస్తే చాలు నాకు గుండె జల్లుమంటుంది. కీర్తన్ మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే భయం రెట్టింపవుతోంది. బెడ్రూమ్ గుమ్మం వైపు భయంగా చూసింది. బలవంతంగా లోపలికి జొరబడేందుకు గాలి చేస్తున్న గోల 1000 పడగల బుసలా వినిపిస్తోంది. చటుక్కున కాళ్ళ దగ్గరున్న రగ్గులాక్కుని మెడవరకు కప్పేసుకుంది. అప్రయత్నంగా ఆమె కళ్ల ముందు ఆ ఎర్రపెట్టె కదలాడింది.
గోడలోంచి ఊడిపడిన ఎర్రపెట్టె. ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన కొత్తలో జరిగిందా సంఘటన. ఆ రోజు ఆదివారం. ఆ ఇంట్లోకి అడుగుపెట్టి అప్పటికి 3 రోజులు. హఠాత్తుగా మేడ మీద గదిలోంచి కెవ్వుమన్న కేక వినిపించింది. ఇంటిల్లపాది కంగారుగా మేడ మీదకి పరుగు తీశారు. జయ నేల మీద కూర్చుని ఏడుస్తోంది. కృష్ణవేణి తండ్రి ఆనందరావు, తల్లి రాజేశ్వరి, కీర్తన్, పనిపిల్ల మున్ని అందరూ ఆమెను చుట్టుముట్టారు ఆతృతగా. ఏమైంది జయ? ఆందోళనగా అరిచింది రాజేశ్వరి. అప్పటికే కృష్ణవేణికి అర్థమైంది. నేల మీద పగిలిపోయి పడిపోయిన ఫోటో, తను కీర్తన్ పెళ్లినాటి ఫోటో. దాన్ని గోడకి తగిలించాలని ప్రయత్నిస్తుండగా షాక్ కొట్టింది. జయ చెప్పింది. ఆ వైరు అడ్డుగా వేలాడుతోందని పక్కకి జరపడానికి చేయి వేశాను. జూమని షాక్ కొట్టింది. కరెంటు కనెక్షన్లు లూజుగా బయటికి వేలాడుతున్నాయి. మరో 2 గంటల్లో ఎలక్ట్రీషియన్ని పిలిపించారు, కొత్తగా వైరింగ్ చేయించడం కోసం. పైపైన పెళ్లలు ఊడదీస్తుంటే ఆ గదిలో ఓ మూలన 2 దెబ్బలు వేయగానే ఒక పెద్ద మట్టి పెళ్లతో పాటు ఓ ఇటుక ఊడిపడింది హఠాత్తుగా. ఆ చప్పుడుకి పక్క గదిలో చదరంగం ఆడుకుంటున్న మామ అల్లుళ్ళిద్దరూ ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్ల వెనుకే రాజేశ్వరి, కృష్ణవేణి, జయ పరిగెత్తారు. ఎలక్ట్రీషియన్తో పాటు కీర్తన్, ఆనందరావు స్థాణువుల్లా నిలబడి ఆ విచిత్రాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. ఇసుక ఊడించోట నుండి ధారలా రాలుతోంది ఇసుక. 1 నిమిషం తర్వాత ఒక ఎర్రని పెట్టె గోడలోంచి కిందకి జారిపడింది. ఎర్రరంగు వేయబడిన చెక్క పెట్టె. సుమారు 8 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 3.5 అంగుళాల ఎత్తు ఉన్న ఆ పెట్టె చిన్న చిన్న మేకులతో గట్టిగా సీల్ చేయబడింది. అదేంటో అర్థం కాని అయోమయ పరిస్థితి నుంచి ముందుగా తేరుకున్నది కీర్తన్. దాన్ని తెరవడానికి పూనుకున్నది అతనే. వద్దలుడు, నువ్వు ముట్టుకోకు, ఇంకెవరి చేతనైనా తెరిపించొచ్చు వారించింది రాజేశ్వరి. కానీ కీర్తన్ చిరునవ్వు నవ్వాడు. మరేం పర్వాలేదు అత్తయ్యగారు, ఈ ఇంటి యజమానిని నేను. ఇక్కడ ఏం దొరికినా నాకే చెందుతాయి. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటే అది ఇంకెవరికో జరగడం న్యాయం కాదు. చూద్దాం అంటూ ఆ తుప్పు పట్టిన మేకులన్నింటినీ ఎలక్ట్రీషియన్ దగ్గర తీసుకున్న కటింగ్ ప్లేయర్తో ఒక్కొక్కటి లాగి పారేశాడు జాగ్రత్తగా. అందరూ మౌనంగా ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోయారు. పెట్టె తెరుచుకుంది. లోపల ఒక ఎర్రని బట్ట మూటలా చుట్టబడింది. అది ఎర్రని బట్ట కాదని, తెల్లని బట్టకి ఎర్రగా ఏవో మరకలుండడంతో అలా కనిపిస్తోందని సునిశ్చితంగా పరిశీలిస్తే అర్థమైంది. వెంటనే మూట విప్పసాగాడు కీర్తన్. 2 నిమిషాల తర్వాత మూట తెరుచుకుంది. కరెంట్ షాక్ తగిలినట్లు అదిరిపడ్డారందరూ. ఆ మూటలో ఒక చిన్న ఎలుక పన్ను, మనిషి ఎముకో జంతువు ఎముకో అర్థం కాకుండా ఉన్న ఒక లావుపాటి ఎముక, ఒక పొడువాటి గోరు, తెల్లని వెంట్రుకలతో కట్టబడిన ఒక బూర్జా పత్రం, చతురస్రాకారంలో ఉన్న ఒక పొలిచెట్టి రాగిరేకు. తెల్ల వెంట్రుకని తెంపగానే బూర్జాపత్రం పొడిపొడిగా రాలిపోయింది. లోపల ఉండచుట్టబడున్న వెంట్రుకలు. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కీర్తన్ ఆ రాగి రేకువైపు పరిశీలనగా చూశాడు. రేకు మీద ఏదో రాసుంది. అది ఏం భాషో, దాని అర్థమేంటో తెలియలేదు. మేకుతో గీసినట్లున్న జామెట్రికల్ ఫిగర్స్ మధ్యున్నాయి ఆ అక్షరాలు. ఏంటిదంతా? కృష్ణవేణి ఆందోళన గడిగింది. కూతురువైపు తల తిప్పారు ఆనందరావు, రాజేశ్వరి. ఆమె మొహం పాలిపోయింది. కీర్తన్ ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ర్యాష్ అన్నాడు. అలానకల్లుడు, ఏ దెయ్యాలనో పిశాచాలనో ఆవాహన చేసి ఏదో దురుద్దేశంతో పెట్టిన యంత్రంలా ఉంది అంది రాజేశ్వరి భయంగా. పకాల నవ్వేశాడు కీర్తన్. మీరేమంటారు మామయ్యగారు? ఏ తలిస్మాన్ ఫర్ ద ఇన్విటేషన్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్? మీకు ఆ పిచ్చి నమ్మకాలున్నాయా అన్నాడు. అంతవరకు చలనరహితంగా ఉండిపోయిన ఆనందరావు చటుక్కున భుజాలు ఎగరేస్తూ ఫ్రాంక్గా చెప్పమంటావా కీర్తన్ అన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముతాను గాని దెయ్యాల్ని, భూతాల్ని, పిశాచాల్ని నమ్మను అన్నాడు. కీర్తన్ ఆయన కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని మొహంలో కూడా మిగతా వాళ్లలా భయం చోటు చేసుకుంది. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతున్నాడు. ఓకే ఓకే, ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. దీన్ని పారేద్దాం, ఇక దీని సంగతి మరిచిపోదాం అన్నాడు. మిగతా వాళ్లు మాట్లాడలేదు. ఆనందరావు తలూపాడు. రాములు, నీ పను నువ్వు కాని చెప్పాడు ఎలక్ట్రీషియన్తో. అతను భయంగా చూస్తూ చేతులు జోడించాడు. క్షమించండి సార్, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నన్ను వదిలేయండి సార్ అన్నాడు. నిర్ఘాంతపోయాడు కీర్తన్. అందరికన్నా ఎక్కువ బెదిరిపోయింది అతనే. వాట్ నాన్సెన్స్ రాములు. అతను జవాబివ్వలేదు. తన పనిముట్లు కూడా తీసుకోలేదు. గిరుక్కున వెనుతిరిగాడు. వాళ్ల వైపు చూడనైనా చూడకుండా అతను వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు.
కృష్ణవేణి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ భర్త దగ్గరికి నడిచింది. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళలోకి చూశాడు కీర్తన్. ఆమె ఏదో అనబోయింది. కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న వెలుగు, ఆ చిరునవ్వులో ప్రస్ఫుటమవుతున్న ఆత్మవిశ్వాసం ఆమెను మాట్లాడనివ్వలేదు. ఆ ఎర్రపెట్టె ఎలా వచ్చిందిక్కడికి? ఏంటిది? జరగబోతున్న ఏదో వైపరీత్యానికి ఇది నాంది కాదు కదా? ఆ సంఘటన తర్వాత 1-2 రోజులు ఆ ఇంట్లో ఒక రకమైన స్తబ్దత ఏర్పడింది. ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకున్నట్టు కూడా లేదు. తర్వాత క్రమక్రమంగా ఆ సన్నివేశం వాళ్ళ మనోఫలకాల మీద నుంచి అదృశ్యమైపోయింది. ఆ సంఘటన దాదాపు మరిచిపోయారందరూ. ఇప్పటికి 3 వారాలు దాటిపోయింది అది జరిగి. కీర్తన్ ఇంకా ఇంటికి రాలేదంటే ఆయనకేదైనా ప్రమాదం సంభవించిందా? ఆ ఎర్రపెట్టె తెరిచినందుకు, అదంతా ట్రాష్ అని కొట్టిపారేసినందుకు ఆయన మీద ప్రతీకారం తీర్చుకోబడుతుందా? యంత్రాలు ప్రతీకారాలు తీర్చుకుంటాయా? మంత్రతంత్రాలు మనుషుల ప్రాణాలతో చెలగటాడతాయా? కృష్ణవేణికి మెదడు వేడెక్కిపోతోంది. గదిలో బలహీనంగా వెలుగుతోన్న బలుబు ఆరిపోతూ వెలుగుతూ ఆమె మనసులాగే బిక్కుబిక్కుమంటూనే ఉంది. బల్బు వైపు ఆందోళనగా చూస్తూ ఉండిపోయింది. మరో 2 నిమిషాలకి ఆమె అనుకున్నంతా జరిగింది. కరెంటు పూర్తిగా పోయింది. కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి. భయాందోళనలతో ఆమె పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. పెదవులు ఎండిపోతున్నట్లు, గొంతు తడారిపోతున్నట్లు, నాలుక పిడచగట్టుకుపోతున్నట్లు, చెవులు మూసుకుపోతున్నట్లు, కనురెప్పల మీద ఎవరో సుదులతో పొడుస్తున్నట్లు ఆమె గ్రహించగలుగుతోంది. చెవులు రిక్కించి వింటుందామె. ఎక్కడో ఏదో చిన్న అలికిడి. ఏంటది? ఎవరో గడియ తీస్తున్న చప్పుడు కాదు కదా? ఎవరు? కీర్తనొచ్చాడా? ఆయనొస్తే స్కూటర్ చప్పుడు వినిపించాలి. కాలింగ్ బజార్ మోగాలి. అయినా గడియ వేయబడింది లోపల వైపు. తను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. లోపల వేయబడిన గడియని బయటనుంచి తెరవడం అసాధ్యం. లోపల తనకి తెలియకుండా మరెవరైనా ఉన్నారా ఇంతసేపు? ఆ ఆలోచన రాగానే వెన్నుముకలోంచి చలిపుట్టిన భావన కలిగింది కృష్ణవేణికి. ఆమె ఒళ్ళంతా చెమటపట్టి తడిసి ముద్దైపోతోంది. కిర్రుమన్న చప్పుడు ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. ఎలా ఉందండి ఫస్ట్ పార్టు? అందరికీ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళా రేపు ఇదే టైంకి కలుసుకుందాం. థ్యాంక్ యూ.